Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis chapter 17 verse 16. నేటి దినం ధ్యానం కొరకు ఆదికాండము 17వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది. Yea, I will bless her. నేను ఆమెను ఆశీర్వదించెదను. Today's verse for our meditation is a continuation of God's promise to Abraham concerning his wife Sarah. నేటి దినం మన ధ్యానం కొరకు ఈ వచనంలో దేవుడు అబ్రహాము భార్య అయిన శారాను ఆశీర్వదించే ఆ మాటలు కొనసాగిస్తా ఉన్నాడు. So in this verse God makes it clear that he will bless Sarah in a remarkable way. ఈ వచనంలో దేవుడు చెప్తున్నమాట అద్భుతమైనటువంటి విధానంలో శారాను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. Not only will she bear a son despite of her old age, తనకున్న వృద్ధాప్యంలో ఉన్న ఆమె కుమారుని కంటుంది, అంత మాత్రమే కాదు, but she will become the mother of nations and kings. ఆమె రాజులకు అనేక జనములకు ఆమె తల్లి అవుతుంది. The promise is extraordinary. ఈ వాగ్దానం అసాధారణమైనది. See, considering that Sarah is a barren woman for most of her life and now well past age of childbearing. తన జీవితంలో గొడ్రాలుగా ఉండి ఇప్పుడు పిల్లలు కనడానికి కూడా వయసు మీరిపోయినటువంటి పరిస్థితిలో ఉంది ఆమె. The promise of a son is the fulfillment of God's earlier covenant with Abraham. కుమారుని ఇస్తానంటువంటి ఈ వాగ్దానము దేవుడు అబ్రాహాముతో ఇంతకు మునుపు చేసిన నిబంధనలో భాగం అది. Because he promised that Abraham would have numerous descendants. ఎందుకంటే అబ్రాహామునకు లెక్కింపలేనటువంటి సంతతి ఉంటుంది అని. So here God specifies that Sarah herself will be the one through whom the promise is fulfilled. మరి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నిర్దిష్టంగా శారయి ద్వారానే దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు వస్తాడు. God is ensuring that the covenant blessing would come through her and not through another woman. ఈ నిబంధన, ఈ ఆశీర్వాదం అనేది ఆమె ద్వారా మాత్రమే వస్తుంది, మరొక స్త్రీ ద్వారా కాదు అని నిశ్చయపరుస్తున్నాడు. Yeah, Abraham attempted through Hagar. అబ్రహాం అయితే హాగరు ద్వారా ఏదో ప్రయత్నం చేసినాడు. So but it is not like that. కానీ ఇది అట్లా కాదు ఇక్కడ. So from the historical context, ఇప్పుడు చారిత్రాత్మకమైన సందర్భం నుండి చూస్తే in the ancient world a woman's ability to bear children, particularly sons, was highly valued. పురాతన కాలంలో ఒక తల్లి అంటే బిడ్డల్ని కన్నది, విశేషంగా కుమారుణ్ణి కన్నదంటే అది అత్యంత విలువైనటువంటిది. And people were giving very high value to such a woman. అలాంటి స్త్రీకి ప్రజలు ఎంత విలువనిచ్చేవారు. Often the son's birth is treated as a divine favor. ఇంకా అనేక పర్యాలు ఈ కుమారుడు పుట్టుట అనేది ఇది దేవుడు వారిపైన అనుగ్రహం చూపించాడని భావించేవారు. So Sarah's barrenness would have been a source of great distress and shame for her. మరి శారా గొడ్రాలుగా ఉండడము ఆమెకి ఎంత బాధ, అంత అవమానాన్ని కలిగించినట్టుగా ఉంది. So yet God's promise to bless her with a son in her old age demonstrates his power to bring life and fulfill his promises. ఆయన దేవుడు వృద్ధాప్యమందు కుమారుని ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానము దేవుడు అది నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. And here his power bringing once again into her life. మరొకసారి దేవుని యొక్క శక్తి ఆమెలోనికి పోసినట్టు చూస్తున్నాం. The situation is so hopeless. పరిస్థితి అక్కడ ఏమి నిరీక్షణ లేనట్టుగా. So Sarah's role as the mother of nations and kings places her in a position of great honor. జనములకు తల్లి, రాజులకు తల్లిగా ఉన్నటువంటి శారా యొక్క స్థానము ఎంతో గౌరవించదగినట్టుగా చూస్తున్నాం. And it was elevated like that. ఆ విధంగా అది హెచ్చించబడినట్టు The చూస్తున్నాం. reference to kings coming from her highlights the importance of her offspring. తనలో నుండి ఆ రాజులు వస్తారంటే తన సంతతి అట్లా రాజులుగా వస్తున్నారు అనేది అది They are great people. వారు చాలా గొప్ప వాళ్ళు అంటారు. In unfolding of God's plan for Israel and ultimately for the world. ఇశ్రాయేల్ కొరకు దేవుని యొక్క ప్రణాళిక, చివరికి అది లోకము గురించినటువంటి దేవుని ప్రణాళికను చూస్తున్నాం. And theologically speaking, ఇప్పుడు మనం వేదాంత పరంగా మనం చూస్తే this verse underscores God's faithfulness and his power to fulfill his promises. ఈ వచనము దేవుని యొక్క నమ్మకత్వము, ఆయన వాగ్దానాల నెరవేర్పును గురించి జ్ఞాపకం చేస్తుంది. Sometimes the circumstances seem to be impossible, yet God can fulfill. కొన్నిసార్లు పరిస్థితులు అసాధారణంగా ఉంటాయి, అయినా దేవుడు వాగ్దానము నెరవేరుస్తాడు. Sarah's story illustrates that God's timing and God's methods are often beyond human understanding. శారా యొక్క చరిత్ర ఏమి జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క పద్ధతులు, దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మానవ గ్రాహ్యానికి మించినవిగా. But he will always accomplish his purposes. అయినా దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఉద్దేశాలని నెరవేరుస్తాడు. And the verse also points to the idea that God's blessings are not limited by human limitations. ఈ వచనం ఇంకా ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, వాగ్దానాలు అనేవి మానవ రీత్యా అవి హద్దుబాట్లు కలిగినవి కావవి. Sarah's barrenness or old age is not obstacles for God. చూడండి, శారా యొక్క వృద్ధాప్యమే గాని ఆమె గొడ్రాలుగా ఉండడము అవి దేవుడు తన కార్యం చేయడానికి అవాటంకం కాదు. They serve to highlight his ability
తనకున్నటువంటి ఆ యొక్క సామర్థ్యం, ఆ శక్తి సామర్థ్యాన్ని గొప్పగా చెప్తా If a ఉన్నాడు. young girl is giving birth to a child, ఒక యవనస్తురాలు గాని బిడ్డను కంటే people may not understand the greatness of God. దేవుని గొప్పతనం ఏమిటిదో బహుశా ప్రజలు అర్థం But చేసుకోకపోవచ్చు. a barren woman అయితే ఒక గొడ్రాలి in her old age, తన వృద్ధాప్యంలో she became, pregnant means ఆమె గర్భవతి అయిందంటే how great God is, we can understand. దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనకు అర్థమవుతుంది. Yeah, he wants to work in miraculous ways. ఆశ్చర్యకరమైన విధానంలో ఆయన కార్యం So జరిగించాలనుకుంటున్నాడు. Genesis 17:16 is a part of a narrative that emphasizes the covenant relationship between God and Abraham's family. ఆదికాండం 17:16 దేవుడు అబ్రహాము తన సంతతి వారికి ఆయన చేసినటువంటి ఆ నిబంధన దాని యొక్క వివరణగా చూస్తున్నాం. The verse is structured in a way that builds on the promises made earlier in the chapter. ఈ వచనం ఇంతకు పూర్వము దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాలకి ఇది ఇంకా నిర్మిస్తా ఉన్నట్టు చూస్తున్నాం. And specifically the case of Sarah. ఇంకా నిర్దిష్టంగా శారయి విషయంలో మనం చూస్తాం. The repetition of the phrase, I will bless her, reinforces the certainty and significance of God's promise. నేను ఆమెను ఆశీర్వదించాలని పదే పదే చెప్పడము దేవుడి యొక్క వాగ్దానాలు మరింత శక్తివంతమైనదిగా మనకు కనపరుస్తా ఉన్నాయి. Surely I will bless. నిశ్చయముగా నేను The ఆశీర్వదించదను. verse also uses future oriented language, future tense, ఈ వచనం కూడా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇక్కడ మనకి. emphasizing the unfolding of God's plan through Sarah. శారయ ద్వారా దేవుని యొక్క ప్రణాళికను మనకు చూపిస్తా So ఉంది. the mention of nations and kings connects this promise to the broader narrative of God's covenant with Abraham, which has implications far beyond their immediate family. జనములు రాజులు వస్తారని దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానము ఆ తర్వాత అబ్రహాం యొక్క ఆ సంతతి వారికి సంబంధించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. Not only the immediate family, for the future also. ఇప్పుడు పుట్టబోయే ఈ సంతతి ఈ కుటుంబానికే కాదు రాబోయే తరాల్లో కుటుంబాలకు కూడా. In the Bible, many verses are there to support this promise. బైబిల్లో ఈ వచనానికి ఆధారంగా ఈ వాగ్దానానికి ఆధారంగా అనేక వచనాలు ఉన్నాయి. In Genesis 12:2-3, ఆదికాండం 12:2-3 వచనాలు that is the God's initial promise to Abraham that he would be the father of a great nation. దేవుడు మొదటిగా అబ్రహాంతో చేసినటువంటి ఆ వాగ్దానంలో నీవు జనములకు తండ్రి అవుతావని. Now it is taking a shape through Sarah. ఇప్పుడు శారయి ద్వారా అదొక కార్యం జరిగిస్తా ఉంది, రూపుదిద్దుకుంటాం. Genesis 18:10-14, ఆదికాండము 18:10-14 వచనాల్లో that relates to the specific promise to Isaac's birth, ఇస్సాకు పుట్టుకను గురించి ఎంతో నిర్దిష్టమైనటువంటి ఒక వాగ్దానం గురించి చెప్తాం. where God reassures Sarah that nothing is too hard for him. అక్కడ దేవుడు శారయికి మరింత నిశ్చయపరిచి చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. So man of God Paul uses this story to illustrate the New Testament spiritual truths. దైవజనుడు పౌలు క్రొత్త నిబంధన విశ్వాసులకి ఆత్మీయ సత్యాలు చెప్పడానికి దీన్ని ఉదాహరిస్తున్నాడు. You read Galatians 4th chapter 22-31. గలతీయులకు రాసిన పత్రిక 4:22-31 వచనాలు మనం He చదివితే uses the story of Sarah and Hagar to illustrate the difference between living under the promise of God and trying to achieve God's promises through human effort. శారయి హాగర్ యొక్క జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని మరి దేవుని యొక్క Living under the promise of God is one thing, దేవుని యొక్క వాగ్దానాలను బట్టి జీవించటం అనేది ఒకటి, and depending upon human effort to achieve God's promises is another thing. మరి మానవ ప్రయత్నాల ద్వారా దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం పొందుట ఇది మరొక సంగతి. So Sarah and Hagar there, Paul differentiates. ఇక్కడ శారయి హాగర్ల జీవితాన్ని అట్లా వ్యత్యాసాన్ని పౌలు చెప్తున్నాడు. Talking about Sarah, he is telling that it is depending on the promises of God. శారయి గురించి చెప్తూ అంటాడు కదా దేవుని వాగ్దానాలపైన ఆధారపడిన జీవితం. Talking about Hagar, he is telling that achieving God's promises through human effort. హాగర్ గురించి చెప్తూ ఏమంటాడంటే మనం మానవ ప్రయత్నం ద్వారా దేవుని వాగ్దానాలు పొందడం. So what this verse means for today's Christian? ఈ వచనము నేటి దిన క్రైస్తవులకి మరి ఏం బోధిస్తా ఉంది? For today's Christian, Genesis 17:16 is a powerful reminder of God's faithfulness. నేటి దినం ఈ వాక్యము మరి క్రైస్తవులైనటువంటి వారికి నేటి దినంలో ఉన్న వారికి ఒక దేవుని శక్తివంతమైనటువంటి వాగ్దానంగా జ్ఞాపకం It is చేస్తుంది. a powerful reminder of God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వం గురించి అది ఎంతో శక్తివంతమైన విధానంలో జ్ఞాపకం చేస్తా ఉంది. It encourages believers to trust in God's promises. విశ్వాసులైన వారు దేవుని వాగ్దానాలపైన నమ్మిక ఉంచాలని ప్రోత్సహిస్తారు. Sometimes the promises seems to be fulfillment may be very difficult and the fulfillment may be delayed also. కొన్నిసార్లు దేవుడు చేసిన వాగ్దానము అవి నెరవేర్చబడే దానిలో కష్టమైన పరిస్థితులు రావచ్చు లేదా ఆలస్యమైన కావచ్చు. Sarah's story teaches us that God's plans often unfold in ways that surpass our expectations
and that his timing is perfect. శారా చరిత్ర మనకేమి జ్ఞాపకం చేస్తుంది? దేవుని యొక్క ప్రణాళికలు మనకు తెలియపరుస్తున్నాయి. అది ఏ కాలంలోనైనా కానీ దేవుడు వాటిని నెరవేర్చగల సమర్థుడని జ్ఞాపకం చేస్తుంది. This verse also challenges to recognize that God's blessings can come in surprising ways. ఈ వచనం ఇది కూడా జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు చెప్పిన మాటలు ఆశ్చర్యమైనటువంటి విధానంలో నెరవేర్చబడతాయి. Just as Sarah was blessed beyond her wildest dreams, God can bring out his purposes in our lives in ways we may not anticipate. ఏ విధంగా దేవుడు శారాయి జీవితంలో ఊహించని విధానంలో ఆ దేవుడు కార్యం జరిగించినాడు, అట్లా మన జీవితాల్లో కూడా మనం ఊహించనిటువంటి రీతిలో దేవుడు చేస్తా So ఉంటాడు. this verse highlights God's loving nature by showing how he personally blesses and intervenes in the lives of his people. ఈ వచనం దేవుని యొక్క ప్రేమ వ్యక్తిగత జీవితాల్లో మరి ఆ ప్రజలకు కూడా వారి గురించి ఎంత పట్టింపు ఉందో, ఏ కార్యాలు చేయగలడు అనేది జ్ఞాపకం చేస్తాడు. God's promise to Sarah was not just about fulfilling a covenant, దేవుడు శారాయి చేసిన వాగ్దానం అది కేవలం నిబంధన నెరవేర్పుగా మాత్రమే కాదు, but God's care about a single individual also, and his love can be seen. ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా కూడా దేవుని యొక్క ప్రేమ అక్కడ కనుపరచబడుతుంది. His blessing of Sarah reflects his desire to bring joy and purpose and fulfillment to those who trust him. శారాయిను ఆశ్రయించటలో ఎవరైతే దేవుని నమ్మిక ఉంచుతారో ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తారు, వాళ్ళ గురించినటువంటి పట్టింపు ఉంటుందని జ్ఞాపకం చేస్తుంది. And God is going to bring joy to their life. దేవుడు వారి జీవితాలకి సంతోషాన్ని కలిగిస్తాడని If జ్ఞాపకం you trust చేస్తుంది. in him. ఆయన ఎందుకు మనం నమ్మిక ఉంచితే. Also Genesis 17:16 comments to Jesus Christ also by pointing to the fulfillment of God's promises through the lineage of Abraham and Sarah. ఆదికాండం 17:16 అబ్రాహాము శారై వంశం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా వస్తున్నారని సూచిస్తా ఉంది. Jesus the Messiah is a direct descendant of Sarah's son Isaac. యేసుక్రీస్తు మెస్సయ్య శారా కుమారుడైన ఇస్సాకు నేరుగా ఆ సంతానం నుంచి వచ్చినాడు ఆయన. The mention of kings coming from Sarah's line ultimately finds its greatest fulfillment in Jesus. శారై ద్వారా రాజులు వస్తారనేటువంటి ఆ నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారిలో పరిపూర్ణంగా మనం చూడొచ్చు. Yeah, he is the King of kings. ఆయన రాజులకు రాజు, He establishes an everlasting kingdom. ఆయన శాశ్వతమైన రాజ్యమును ఆయన స్థాపిస్తాడు. In Galatians 3:16, గలతీయులకు రాసిన పత్రిక 3:16 Paul explains that the promises made to Abraham and his offspring were ultimately fulfilled in Christ Jesus. పౌలు చెప్తున్నారు కదా, అబ్రాహాము శారయిలతో చేయబడినటువంటి వాగ్దానాలు చివరగా యేసు క్రీస్తులో అవి నెరవేర్చబడ్డాయి. Through Jesus, యేసు ప్రభు ద్వారా the blessings promised to Abraham and Sarah extend to all who believe, making them a part of the spiritual family of God. అబ్రాహాము శారయిలతో చేయబడినటువంటి ఆ వాగ్దానంలోని ఆశీర్వాదాలు దేవుని యందు నమ్మిక ఉంచిన వారందరూ కూడా ఈ అబ్రాహాముకి చేసిన ఈ వాగ్దానాల్లో వాళ్ళు పాలిభాగస్తులు అవుతున్నారు. Because we are all made one spiritual family of God. ఎందుకంటే మనం అందరం కూడా దేవునికి ఆత్మ సంబంధమైన కుటుంబంగా చేయబడ్డాం. So this verse is a beautiful reminder of God's power to fulfill his promises. ఈ వచనము మరి దేవుడు తాను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడనే దానికి ఒక శక్తివంతమైనటువంటి జ్ఞాపకం ఇది. And also this verse is a beautiful reminder of his loving involvement in the lives of his people who trust him. అంతేకాకుండా ఈ వచనము దేవుని యందు నమ్మిక ఉంచిన వారి జీవితంలో దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు, ఆయన చేసిన కార్యం ఇవన్నీ He will involve నెరవేరుస్తాడు, in their lives. వారి జీవితాల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. Sarah's story challenges us to believe that nothing is too hard for God. శారా చరిత్ర మరి దేవుడు ఏది కూడా నెరవేర్చడం కానీ అసాధ్యం కాదు అనేది జ్ఞాపకం చేస్తాడు. And it is not a waste to wait for his blessings always. ఆయన ఆశీర్వాదం కొరకు వేచి ఉండటం అనేది అది ఎప్పటికీ వృధా కాదు అనేది జ్ఞాపకం చేస్తుంది. The God of the Bible is the God of impossibilities. బైబిల్లోని దేవుడు అసాధ్యములను ఆయన జరిగించేవాడు, He is a promise making and promise keeping God. వాగ్దానం చేసేవాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన. Believe in him. ఆయన మీద విశ్వాసం ఉంచు. Trust his promises. ఆయన వాగ్దానాన్ని నమ్మిక ఉంచు. God will bless you. దేవుడు నిన్ను He ఆశీర్వదిస్తాడు. will do impossible things in your life. జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలను జరిగిస్తాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee, O Lord, for thy wonderful promise to Sarah. దేవా మరి శారాయితో చేసిన అద్భుతమైన వాగ్దానాలను బట్టి వందనాలు. There is nothing impossible to you. దేవా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. Thou hast opened the womb of Sarah, though she was a barren in her old age. శారా ప్రభా గొడ్రాలుగా ఉన్న వృద్ధాప్యంలో కూడా గర్భం తెరిచినావు. Even in that line, Lord Jesus Christ was born. ఆ వరుసలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినారు. He is a blessing to every one of us. ప్రభా మాలో ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదంగా ఉన్నాడు. Lord, give us faith. దేవా మాకు విశ్వాసం Give అనుగ్రహించు. us faith to believe thy promises. మీ వాగ్దానాలు నమ్ముటకు విశ్వాసాన్ని ఇవ్వండి. Thou art a God of impossibilities. నువ్వు అసాధ్యమైన కార్యాలను చేయగలిగిన దేవుడు నీవు. Thou art a wonder working God. అద్భుత కార్యములు చేసే దేవుడు. Speak to our dear ones. మా ప్రియులైన వారితో మాట్లాడండి. Whoever is hearing, O Lord, they may recognize
that thou art a God of impossibilities and God of wonders. ఈ మాటలు వింటున్న వారు దేవుడు అద్భుతాలు చేసేవాడు, అసాధ్యమైన సాధ్యపరచేవాడని వారు నమ్ముటకు సహాయం చేయండి. O Lord, lead us and guide us. దేవా, మీరే నడిపించండి, నాయకత్వం Be with వహించండి. us throughout this day. ఈ దినమంతా కూడా దయతో మాతో ఉండండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.